అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది మీకు అందివ్వడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. రీడ్ మోర్ పైన క్లిక్ చేసుకొని అక్కడ వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంది. మన యాప్లో కూడా ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది కాబట్టి దాన్ని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే డిఎస్సి కోసం ఎదురుచూపులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. గతంలోనైనా ప్రజెంట్ అయినా ఈ ఎదురుచూపులు అనేటువంటివి అయితే తప్పడం అయితే లేదు. ఫిబ్రవరిలో డిఎస్సి అని, ఏప్రిల్లో టెట్ అని జాబ్ క్యాలెండర్లోనైతే పేర్కొనడం అయితే జరిగింది. కొత్త ఉద్యోగాల భర్తీ పైన క్లారిటీ కోసం నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ, ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి పూర్తి స్థాయి ఖాళీలు కూడా జత చేసి 10,000 టీచర్ పోస్టులకు సత్వరంగా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. అలాగే మోడల్ స్కూల్స్లోని 1000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయాలి. కాలయాపన చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన అయితే ఇక్కడ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నుంచి అయితే విజయక్రాంతి న్యూస్ పేపర్కు రాసినటువంటి లేఖలో మనకి ఈ ఆర్టికల్ అనేటువంటి ప్రచురితమైనటువంటిది అయితే కావడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ మార్చ్ వరకు ఏర్పడ్డటువంటి ఖాళీలన్నీ కూడా కలిపేసుకొని 10,000 టీచర్ పోస్టులకు గనక మనకు నోటిఫికేషన్ అనేటువంటిది అయితే వచ్చిందనుకోండి, ఖచ్చితంగా కొంత లేట్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే ఆ రకంగా ప్రభుత్వాన్ని అయితే వినతి రూపంలో కోరుకుంటున్నారు. కాబట్టి ఆ అంశం పైన ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తి కావడం కూడా జరిగింది కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఖచ్చితంగా మళ్ళీ రీషెడ్యూల్ చేసి కనుక ఇస్తే కనుక క్లియర్ కట్గా అభ్యర్థులకు ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఉంటుంది. ఏ నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది, దాని తర్వాత వేటికి మనకు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉన్నది, ఏ రకంగా టైం అనేటువంటిది మేనేజ్ చేసుకోవాలి, లేదంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి, లేదంటే బయటికి వెళ్ళేసి ఏదన్నా ప్రిపేర్ అవ్వాలి, లేదంటే బయటే ఉంటే కనుక చాలా టైం పట్టేటట్టు ఉంటే కనుక మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసి నేను ప్రిపేర్ కావాలా అనేటువంటి అంశాలపైన అభ్యర్థులకైతే చాలా క్లారిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా డిఎస్సి పైన కూడా ఖచ్చితమైనటువంటి ఒక ప్రకటన కూడా రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రజెంట్ అయితే మనకు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది అయితే రావడానికి మనకి ఎక్కువగా అవకాశాలు అనేటువంటి క్లియర్గా కనిపిస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ డిఎస్సికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ కావడానికి అయితే ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కానీ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మాత్రం సమయం అనేటువంటిది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని ఒడిసి పట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతూ సిలబస్ అంతా ఒడగొట్టుకుంటూ ఎగ్జామ్స్ అనేటువంటి రాస్తున్నటువంటి తరుణంలో ఇంకా మనం ఈ రకంగా ఆలోచిస్తూ టైంను కనుక వృధా చేసినాం అనుకోండి చాలా ఇబ్బంది పడతాం. తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అనేటువంటిది మనకు సరిపోదు. కాబట్టి ఆ అంశాలను మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చదవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వస్తే కనుక టెట్కు చదివినటువంటి అంశాలన్నీ డిఎస్సికి కూడా ఉంటాయండి. అదేదో కొత్తగా చదివినట్టు మీరు ఇబ్బంది పడకండి. చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. కాబట్టి మంచి స్కోర్ ఉన్నది అనుకుంటే కనుక మీరు డిఎస్సికి ప్రిపేర్ కావచ్చండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ అనేటువంటిది రాయండి. ఎందుకంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది రాయడానికి సంబంధించినటువంటి అనుభవంతో పాటు టెట్లో ఒక్క మార్కు పెరిగినా కూడా అది డిఎస్సిలో మీకు ప్లస్ అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
మన యాప్లో కూడా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది క్వాలిటీగా అందిస్తున్నాం. అది తీసుకున్నటువంటి వాళ్ళకి అందులోనే టెట్ కూడా కవర్ అయ్యే విధంగా మీకు షెడ్యూల్ అనేటువంటిది వారం మీకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ రకంగా మీకైతే ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి అంశం అనేటువంటిది అయిపోయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల తగ్గుదల పార్లమెంటుకు తెలిపినటువంటి కేంద్రము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసినాం కదా. దీనిలో భాగంగా అంటే ఈ రకంగా ప్రతి ఏటా కూడా ఈ రకమైనటువంటి అంశం అనేటువంటి దానిలో తగ్గుదల అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిలో మార్పు రావాలి అంటే మనకు దానికి సంబంధించినటువంటి శాసనసభ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య అనేటువంటి చేయడం అయితే జరిగింది. ప్రభుత్వ బడుల్లో చదివితేనే సర్కారీ కొలువులు అనేటువంటి అంశాన్ని కనుక ఈ రకంగా చేస్తే కనుక, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం అనేటువంటిది రావడానికి మనకి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇక ఎక్కువ మొత్తంలో డిఎస్సి నోటిఫికేషన్లు కూడా రావడానికి మనకు అవకాశాలు అనేటువంటివి క్లియర్ కట్గా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా ఏదైనా చట్టం తెస్తేనే ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటివి బాగుపడడానికి మనకి ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. 11 రోజులు 12 బిల్లులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనేటువంటి అంశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించడం అయితే జరిగింది. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా మొత్తంగా 11 రోజుల పాటు 97 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగినట్టయితే ఆయన వెల్లడించడం అయితే జరిగింది. బీసీలు ఎస్సీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి 2 చారిత్రాత్మక బిల్లులు కూడా ఆమోదం అయితే అసెంబ్లీ తెలపడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయింది. ఇక్కడ స్థానిక సంస్థల్లో అదేవిధంగా ఉద్యోగాల్లో బీసీలకు కూడా 42% సంబంధించి కూడా ఇక్కడ సభ అనేటువంటిది ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పంపించి పార్లమెంటు ద్వారా కూడా చట్టం తీసుకొస్తే కనుక ఈ బీసీకి సంబంధించినటువంటి బిల్లు కూడా ఇక ముందుకెళ్ళేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశాలు ముగిసినాయి కాబట్టి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ పైన కూడా ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత రెవెన్యూ శాఖలో 10,954 కొత్త పోస్టులు అనేటువంటి మనం గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మిగిలినటువంటి 6,000 కనుక చూసుకుంటే కొత్తగా ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అనేటువంటిది మనకి ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలపడం అయితే జరిగింది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. వీఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే 10,000 పోస్టుల్లో 6,000 వరకు అయితే వీళ్ళే ఉన్నారు. మిగిలినటువంటి 4,000 పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది మనకైతే జరపడానికి అవకాశాలు అనేటువంటివి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. 2018 బ్యాచ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం, త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలన అనేటువంటి అంశము. చాలా ఏళ్ళుగా నానుతున్నటువంటి 2018 బ్యాచ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఎట్టకేలకు సర్కారు గుడ్ న్యూస్ అనేటువంటిది అయితే చెప్పింది. అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నదని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అయితే వెల్లడించడం అయితే జరిగింది. అంటే గతంలో రకరకాల కారణాల వల్ల పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను అయితే క్లియర్ అయితే కానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను అయితే చూద్దాం. ఇక్కడ గ్రూప్స్ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇక్కడ దొమ్మటి తిరుపతి అంటూ మనకు ఎస్జే ట్యూటోరియల్ మన తిరుపతి అన్న గారు అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. రెగ్యులర్గా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటివి నిపుణాలు మనకు వస్తూ ఉన్నాయి కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గ్రూప్ డికి సంబంధించి కాశీ గారో తెగులు ప్రధానంగా నివసించేటువంటి రాష్ట్రం ఏది అంటూ ఈ రకమైనటువంటి అంశం అయితే ఒకటి చూడవచ్చు. నెక్స్ట్ తప్పుగా పంచుకున్నప్పుడు తక్కువ వస్తే ఎట్లా అంటూ ఈ రీజనింగ్కి సంబంధించినటువంటి అంశం నిష్పత్తి అనేటువంటి అంశం అర్థమెటిక్లో కూడా మనకు ఉంటుంది. ఆ రకమైనటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిఎస్సిలో భాగంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కెమిస్ట్రీ అనేటువంటి వివిధ రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా ఈనాడు ప్రతిభలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత సాక్షి భవితాలో చూసుకుంటే జిఎస్లో భాగంగా ఇండియన్ పాలిటీ ఇచ్చారు. నెక్స్ట్
కనుల కొలనులో దాగినటువంటి నిరూపము అంటూ ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించి తెలుగు పైన అయితే దీనికి సంబంధించినటువంటి అలంకారాలు అనేటువంటి అంశం పైన అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు ఎర్లీ మార్నింగే షేర్ చేయడం అయితే జరిగిందండి. స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో టైం ఉండకపోవడం వల్ల ఈ రకంగా మధ్యాహ్నం అయితే ఇక మీకు ఈ వీడియో అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. మధ్యాహ్నం కూడా కాదు, ఈవినింగ్ వరకు అని అనుకోవచ్చుగా. జీవ వైవిధ్య ప్రాంతమైనటువంటి సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే రావడం జరిగింది. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఎక్కువగా లింకప్ చేస్తూ ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నీలేష్ ఈస్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటూ రీజనింగ్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఈ రకంగా ఆర్టికల్ అనేటువంటిది అయితే వచ్చింది ఈనాడు మన సాక్షి భవితాలో భాగంగా. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.